పెరిగేవి. ఇదంతా చంద్రబాబు డైరెక్షన్లో జరుగుతుంది. చర్చలకు పోతా చంద్రబాబుతో నేను మాట్లాడతాడు రేవంత్ రెడ్డి. ఎవడైనా కొట్లాటకు వచ్చినంతో చర్చలు పెడతారు, తప్పులేదు. దొంగతనానికి వచ్చినంతో చర్చలు చేస్తాడు ఎవడన్నా ప్రపంచంలో? దొంగతనం కొరకు వచ్చినానికి కూసబెట్టి చర్చ చేస్తావా? ఏమి దొబ్బిపోదామని వచ్చినావు, ఎంత దొబ్బిపోదామని వచ్చినావు, నా ఇంట్లో ఉన్న 10 తులాల బంగారం వేసుకుపోతావా, 5 ఉంచిపోతావా అని చర్చ చేస్తావా? చర్చలేంది చర్చలు? నీ హక్కును ఉపయోగించుకోవాలి. ఎక్కడైతే కొట్లాడాలో అక్కడ కొట్లాడాలి. అది వదిలిపెట్టి చర్చలు చేస్తా నేను. ఏం చర్చలు చేస్తావు? నీ బంద చర్చలు. కాళేశ్వరం అంటే ఏందో నీకు తెలియకపోయా, బడి కూడా తెలియకపోయా. దేవాదుల ఏ నది మీద ఉంది అని అడిగిన జ్ఞానం నీది. బనకసెర్ల అంటే ఏంది, అది ఏ ఊర్లో ఉంది, తెలంగాణదా ఆంధ్రదా, ఉంటే అది ఏ జిల్లాలో తెలియకపోయా. ఏం చర్చలు చేస్తావు నువ్వు చంద్రబాబుతో? ఇంత నువ్వు పెట్టుకుంది ఎవరిని? చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేసే నీటిపారుదల శాఖ సెక్రటరీని ఆయన ఫోన్ చేసి చెప్తే తెచ్చి ఈయన సలహాదారుగా పెట్టిండు తెలంగాణ ప్రభుత్వానికి నీటిపారుదల సలహాదారు. ఇప్పుడు ఆయన రాసిస్తే మాట్లాడుతున్నాడు. ఆయన ఎవరు చెప్తే రాసిస్తాడు? చంద్రబాబు ఏం చెప్తే అది రాసిస్తాడు. చంద్రబాబు చెప్తే రాసిచ్చే తెలంగాణ నీటి సలహాదారు ఈ గొప్ప జ్ఞానికి సలహాదారుగా ఉన్నాక ఇంకా తెలంగాణ ప్రజలకు హక్కులకు రక్షణ దొరుకుతుందా? ఉంటుందా తెలంగాణకు బతుకుదీరం?